మామిడికాయలు ఇలా వాటర్లో వేసుకొని నీట్గా కడిగి తీసి పెట్టుకోవాలండి, తడి లేకుండా. నీట్గా కడిగి తూర్చి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము. మామిడికాయలు కడిగి నీట్గా కట్ చేసి పెట్టుకున్నామండి. ఈ కప్తో 4 కప్పులు మామిడి ఒప్పలు తీసుకున్నాము. ఇట్లా మ్యాంగోలు ఆయిల్లో ముంచి తీసి పెట్టుకోవాలి. ఇలా ఆయిల్లో కాయనంతా ముంచి తీసి వేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ఆవకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఆల్రెడీ మామిడికాయలు కట్ చేసి ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో ముంచి వేసుకున్న మామిడికాయ ఒప్పలు, కారం, మెంతి పొడి, ఆవాలు, ఉప్పు, జీలకర్ర పొడి ఇవే వేసుకోవాలి. మనము తీసుకున్నాం కదా ఆ కప్పు, ఈ కప్తో 4 కప్పులు మామిడికాయలు అయితే దాంతో 1 కప్పు నిండా కారం వేసుకోవాలి. సగం కప్పు ఉప్పు, 1 స్పూన్ మెంతి పొడి, 1/2 స్పూన్ జీలకర్ర, ఆవపిండి 1/2 కప్పు. అన్నిటినీ ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా ఆయిల్ దీంట్లోకి వేసేసి ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదండి. అవన్నీ వేసి సీసాలో ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నాక మాగినాక మనము తర్వాత పెట్టుకోవచ్చు. ఇలా కలుపుకొని 3 రోజులు అయినాక తర్వాత పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు ఒక గాజు పాత్రలో వేసి పెట్టుకోవాలి. ఈ విధంగా గాజు కంటైనర్లో తీసి పెట్టుకోవాలి. ఇలా గాజు సీసాలో ఆవకాయ వేసుకొని ప్రిజర్వ్ చేసి పెట్టుకోవాలండి. 3 డేస్ తర్వాత మనం దీనికి పోపు వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పోపు పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే అల్లం సపరేట్గా వేస్తే మామిడికాయ అల్లం ఉంటుంది సపరేట్గా, అది వేసుకొని గార్లిక్ కూడా అట్లనే పచ్చిగా వేసుకొని పెట్టుకోవచ్చు. మీరు ట్రై చేయండి. మామిడికాయ ఆవకాయ సమ్మర్ స్పెషల్. ఇది 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఫ్రెష్గా తీసుకొని పోపు పెట్టుకోవచ్చు. గాజు సీసాలో పెట్టుకుంటే ప్రిజర్వేషన్ బాగుంటుంది. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.